ఏంది నమ్మేది? తను మన కోసం ఇంత చేస్తుంటే నువ్వు గౌతమ్ మీద నిందేస్తావా? నీకేమైనా పిచ్చా? అయ్యో, నేను చెప్పేది నిజం. ఇది డబుల్ గేమ్ ఆడుతోంది. మనకి సపోర్ట్ చేస్తున్నట్టే చేసి తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. స్టాప్ ఇట్ గీత. నీకేమైనా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతున్నదా? తనకి నన్ను చేసుకునే ఉద్దేశం ఉంటే తనే నాకు చెప్పుండేది కదా. ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముండదా? అంటే నేను చెప్పేది నమ్మవా? నీకు గోవిందుతో ఎక్కడ పెండ్లవ్వదు అనే ఆలోచనతోటే మతి చెల్లించినట్టుంది. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నా మీద నిందలేసే పని పెట్టుకోకు. హేయ్, చంపేస్తా నిన్ను. నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఇంకా నమ్మించి గొంతు కోయాలని చూస్తున్నావు. గీత, విల్ యు స్టాప్ ఇట్? నో, ఐ కాంట్ స్టాప్ ఇట్. ముందు దీని సంగతి తెలుసు. ఇది మనల్ని మోసం చేస్తుంది. గీత! అవును, ఇది మనల్ని మోసం చేస్తుంది. నువ్వు అర్థం చేసుకో. నేను మోసం చేస్తుండానా? చాలు గోవింద్, చాలు. ఇంతవరకు మీకు చేసిన సాయం చాలు. ఫ్రెండ్ లైఫ్ బాగుండాలి, అతను కోరుకున్న జీవితం అతనికి దక్కాలని నేను పడ్డ తాపత్రయానికి తగిన సత్కారమే చేశారు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. నోరు మూసుకొని నేను నా పని చేసుకొని ఉండాలి. మీకోసం నేనింత తాపత్రయపడి నా ఫ్యామిలీని, నా పరువుని కూడా రిస్క్ చేశాను. నా లైఫ్ని కూడా రిస్క్ చేశాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా నా మీద నిందలేస్తుందా? తనకి పిచ్చి పట్టినట్టుంది. వద్దు, ఇంతవరకు వచ్చాక ఇక నాకు అనవసరం. చెప్తాను, ఏదైతే అదైంది. నేను వెళ్ళేసి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, పెళ్లి ఆపేయండి అని చెప్తాను. తర్వాత మీ బ్రతుకులు మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. గౌతమి, గౌతమి, ప్లీజ్ ఆ గౌతమి, నువ్వు అలాంటి పని చేయబాక. ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి నువ్వు అర్ధాంతరంగా ఆపినావంటే అసలు ఎందుకు ఆగింది, ఏంది అని చాలా ఇష్యూస్ వస్తాయి. యూ డోంట్ వరీ. నేను మీ గురించి మీ వాళ్ళకెవరికీ చెప్పను, మా ఇంట్లోనూ చెప్పను. నేనే ఏదో ఒక కారణం చెప్పుకుంటాను. నా చావు నేను చేస్తాను. నా గురించి ఎవరికి బెంగలేదు. నా మీద నిందేసిన తర్వాత నేనుండలేను, అది నేను తట్టుకోలేను. చాలా ఆపే నీ నాటకాలు. ఇంకా నమ్మించాలని చూసి గోవింద్ని మోసం చెయ్యొద్దు. చూసావా చూసావా ఏమంటుందో? అవును, ఇది పక్కా ద్రోహి. దీన్ని నమ్మద్దు గోవింద్. గీత! ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తానా. హే, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు చేస్తున్నావు బెట్టా? అంటే నన్ను నమ్మడం లేదా? నిన్ను ప్రేమించిన నన్ను నమ్మడం లేదా? ఏ, ఏంది నమ్మేది? నీకు ఆలోచనలు ఎక్కువైపోయి సతమతం అయిపోయి నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పిచ్చిదాని అయిపోతావు ఇట్నే ఉంటే. నమ్మలేదు కదూ? నన్ను నమ్మలేదు కదూ? నేను పిచ్చిదాన్ని. వదిలేసి, నన్ను వదిలేసి. ఏ, గీత! గీత! ఎందుకు చేస్తుంది ఇట్టా? ఎందుకు చేస్తుందో నీకే తెలియాలి. నా మీద నిందలేయడం ఏంటి గోవింద్? నాకేం అవసరం? అసలు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా హర్టింగ్ గా ఉంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంది. ప్లీజ్ గౌతమి, దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోబాకు. తన తరఫున నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావో నాకు తెలుసు. ఐఎమ్ సారీ గౌతమి. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. సెల్వి, 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 అందరూ ఒక తూరి ఇట్రండి. ఎన్నా సామి, అందర్నీ రమ్మంటుండారు ఏంటి? ముందు పిల్లలు కూడా పిలువు. పూరి, వామ్మా, అప్పా పిలుస్తున్నారు. రామ్మా. గీతేది? గీత, దాని సంగతి కొత్తగా అడుగుతారెందుకు? ఎప్పుడు చూసినా నెత్తిన బోలెడు పనులు పెట్టుకుని ఉరుకులు పరుగుల మీద ఉంటది. ఈ మధ్య అది అసలు తినడం కూడా లేదు. చెబితే పనంటది. ఏంటో అసలు పిల్లలు ముందులాగా లేరప్పా.
అత్త అంతా సెట్ అయిపోతుందిలే. గీతకు కూడా పూరి పెళ్లి గురించే దిగులు. పూరి పెళ్ళైపోతే అంతా సెట్ అయిపోతుంది. ఆ, అవ్వాలి కదా. పూజ కూడా చేయించుకొచ్చాం. దీని పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో. ఎందుకు అందరినీ రమ్మన్నారు? మీకందరికీ ఒక శుభవార్త చెప్పాలని పిలిచాను. ఏంటి సామి? మొన్న చెప్పాను కదా, అదే ఆ టీచర్ వాళ్ళ గురించి. ఆ వాళ్ళు రేపు పూరిని చూసుకోవడానికి వస్తున్నారు. అవునా? మురుగా, నిన్ను నమ్ముకున్న దానికి మా చెయ్యి విడిచిపెట్టవని నిరూపిస్తున్నావయ్యా. ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేసే, మాకంతే చాలు. ఖచ్చితంగా ఖాయమవుతుంది. వాళ్ళు మన ఇంటికొచ్చి పూరిని చూడకముందే పూరి వాళ్ళకి బాగా నచ్చేసింది. రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అబ్బాయి వచ్చే ముందు పూరికి అబ్బాయి ఫోటో చూపించమని ఫోటో ఇచ్చి పంపించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాను. అమ్మా పూరి, అబ్బాయి నచ్చాడేమో, ఫోటో చూడు. ఏటండి? చాలా బాగున్నాడు కదమ్మా. మన పూరికి సరైన ఈడు జోడు. ఆ, కాబోయే అల్లుడిని చూసుకుని మీరు మురిసిపోవడం కాదు, పూరికి చూపించండి. ఆ పూరి చూడువే, అబ్బాయి ఎంత బాగున్నాడో చూడు. రామ్మా, చూడమ్మా. ఇదిగో చూడు. చూడు ఎంత బాగున్నాడు. ఎలా ఉన్నాడమ్మా? ఈ పెళ్ళి వద్దమ్మా. ఏమంటున్నావు తెలుసా? నీ పెళ్లి గురించి మేమంతా ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నామో తెలుసా? నీ గురించి మొక్క దేవుడు లేడు. మొన్న కూడా నేను తీసుకెళ్ళి పూజ పునస్కారాలు ఎందుకు చేయించావనుకుంటున్నావే? నీ గురించే కదా. ఇప్పుడు పెళ్ళొద్దంటావేంటి? లేదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్లీజ్. ఏయ్, నీకేమైనా పిచ్చా? వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటామనుకున్నావా? అసలు ఏంటే నీ సమస్య? వద్దు పార్టీ, ప్లీజ్. నాకే పెళ్ళొద్దు. చెంప పగిలిపోతుందేమనుకుంటున్నావు? ఆటలాడుతున్నావు నువ్వు? సెల్వి, ఎందుకు పెట్టినట్ట కసురుకుంటావు? పూరి, ఇట్రామ్మా, ఇటొచ్చి కూర్చో. ఓ తూరి, ఆ అబ్బాయి ఫోటో చూడమ్మా. చూడమ్మా. బాగున్నాడు. మరి ఇంకేంటమ్మా? ఆ అబ్బాయి గుణగణాల గురించా? అవన్నీ నేను విచారించాను. మంచి అబ్బాయి, దాని గురించి నువ్వేం వరి అవ్వద్దు. అది కాదప్పా, నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. కొన్నాళ్ళు నన్నిట్టా ఉండనివ్వండి. అది కాదమ్మా, మనం ఇట్ట ఎదురు చూస్తూ కూర్చుంటే వచ్చిన మంచి సంబంధాలుంటాయా? పోతాయి కదా. దయచేసి అర్థం చేసుకో. దాన్నేంది బ్రతులాడేది? దాని మంచి చెడు మనకు తెలీదా? అట్ట కాదు సెల్వి. మీరు ఊరుకోండి చెప్తాను. ఏయ్, రావే ఇటు రా. సెల్వి, సెల్వి, చూడు, ఇన్నాళ్ళు నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచనతోటి ఈ పెళ్ళొద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు వద్దన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆపం. ఈ అబ్బాయి బాగున్నాడు, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అమ్మా ప్లీజ్ వద్దమ్మా. ఎందుకు వద్దంటున్నావు? నీ మనసులో ఏమైనా ఉందా? ఏం లేదు, ఏం లేదు. మరింకేవి? చూడు,
నేను నిన్ను నమ్ముతాను, నీ వయసుని నమ్మను. ఎప్పుడూ వయసు చెప్పినట్టు మనసు వినకూడదు, బుద్ధి చెప్పినట్టు నడుచుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా పెళ్లి కొప్పుకో, అర్థమైందా? చెల్లాయ్, ఎవరెవరికి శుభ్రాకలు పంపించాలో లిస్టు రాశా, అది చదువుతా. అందులో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నాకు గుర్తు చేయి. ఒకే తూరి అన్ని ఆలోచిస్తా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతా ఉండా. అట్నే అన్నా, పత్రికలు రాసేటప్పుడు చెప్పు, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేస్తా. గోవిందం, యాడికి పోయినావు? గౌతమిని కలిసొచ్చుండావా? అవునమ్మా. ఇందాకే కోడలు ఫోన్ చేసింది. మీరిద్దరూ కలిసే వస్తుండారట కదా. కాబోయే ఆలుమగలు ఈట్నే చిలక గోరింకల మాదిరి ఉండాల, సంతోషంగా ఉండాల. అట్నే. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నాయనా, చేయి దాటిపోతున్నది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని తర్వాత కూడా ఇంకా సైలెంట్గా ఉంటే నిజంగానే మొత్తం చేదాటిపోతుందిరా. నేను చెప్పేస్తాను. ఇప్పుడు గీతను నువ్వు ప్రేమిస్తున్న విషయం మీ అమ్మకి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను. నాయనా, గీత గురించా? వద్దు నాయనా, గీత గురించి చెప్తే అమ్మ ఇంకా పెద్ద ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు వేరే దారి లేదురా. నాయనా, నాయనా. కనకం, కనకం, నిన్నే పిలుస్తున్నాను. అమ్మా, ఏం కావాలన్నా అడుగు. నేను నీతో మాట్లాడుతున్నాను. అమ్మా, ఈడ చెమటోళ్ళు ఎవరు లేరు, అరవద్దని చెప్పు. విషయం ఏంటో చెప్పమను. ఏ, నువ్వు నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేం బాధలేదు. నీ మొండితనం నాకు తెలుసు, కానీ నీ మొండితనం అన్ని విషయాల్లోనూ పనికిరాదు. నీ పంతం, పట్టింపులు, నీ మొండితనం ఏదైనా ఉంటే నా మీద చూపించు. పిల్లల మీద, పిల్లల భవిష్యత్తు మీద చూపించొద్దు. ముందు ఈ పెళ్ళి ఆప్ చేయి. ఈ పత్రికలు అట్టా తీసి తగలట్టు. అనవు, ఇంతకన్నా ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దని చెప్పు. శుభం అన్న కొడుకు పెండ్లి పెట్టుకున్నా పత్రికలకి పసుపు రాస్తా ఉంటే పెండ్లి పత్రికలు తగలబెట్టమంటాడా? ఏమనుకుంటున్నాడు మనిషి? నువ్వు ఉండి చాలే. బావా, ఏందా బుద్ధి లేని మాటలో? ఏమైంది నీకు? నాకేం కావాలా? ఇదిగో, నా కొడుకు జీవితం నాశనం అయిపోతా ఉంటుందని బాధపడతా ఉండా. వాడి జీవితం ఎందుకు నాశనం అవుతుంది? అన్ని ఆలోచించే కదా చేస్తున్నాం. ఇప్పుడు కూడా వాడి కాబోయే భార్యతో మాట్లాడే కదా వచ్చాడు. అయినా నీ బాధ ఏంది? వాడు మీరు అనుకున్నట్టు మీ కాబోయే కోడలతో మాట్లాడి రావడం కాదు, చచ్చిపోతున్నాడు ఇక్కడ. వాడికి గౌతమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ బలవంతం మీద నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు, నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి తలూపించాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. దయచేసి అది అర్థం చేసుకోండి. గోవింద్కి గౌతమిని పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆపండి. అమ్మా, అమ్మా. కనుకో. అయ్యో అత్త, ఒక్కరు కూడా నా దగ్గరికి రావద్దు. అత్త, రక్తం కారిపోతే. జరుగు దూరంగా, ఎవరు రావద్దు. ఏంది ఈ పిచ్చి అని? నేనెంత పిచ్చిదాన్నో తెలుసా, ఎంత మొండిదాన్నో తెలుసా. ఎవరు రావద్దు నా దగ్గరికి. చలాయ్, ఏమిటమ్మా ఇది? అవునన్నా, నా కన్న కొడుకుల భవిష్యత్తు గురించి నాకంటే ఈయనకు బాగా తెలుసా? ఈ కుటుంబం గురించి నాకన్నా ఈయనకు బాగా తెలుసా?
ఇదే చెప్తా ఉండా. ఇప్పుడు చెయ్యి తెగ్గోసుకున్నట్టు రేపు నేను పేగ తెగ్గోసుకునే పరిస్థితి తీసుకురాపకండి. పొర్రపాటున ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ఆపాలనుకున్నా ఆగినా ఈ కనకరత్నం బర్తికొండదో. అయ్యో, ఏం చేసుకుంటదో ఏందో. ఈ అల్లుడున్నాడే యముళ్ళా దాపరించినాడు. నా కూతుని ప్రాణాలతో ఉంచేటట్లేడు, చంపేసేటట్టుండాడు. లక్క, పోయి పసుపు తీసుకురా. ఇక్కడే ఉందిలే. కనుకో కనుకో. ఎందుకు చేసావు ఇలాంటి పని? నేనే పాపం చేశానని, అసలు నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను కూడా మన పిల్లట జరగాలనుకోలే. అందరి ఆశీర్వాదంతో అందరి సంతోషాల మధ్య జరగాలనుకున్నా. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే పెద్దవాళ్ళ సమ్మతితో మన పెళ్లి జరిగేట్టు కనిపించలా. జీవితాంతో నువ్వు నాకు దూరం అయిపోతావని భయం వేసింది. నిన్ను విడిచిపెట్టే పరిస్థితిలో నేను లేను పూరి. అందుకే వేరే దారి లేక పని చేసిన. లేదు, నువ్వు ప్లాన్ చేసుకునే ఈ పని చేసావు. నా జీవితం నాశనం చేసేసావు. నీ మెళ్ళలో తాళి కట్టడం నీ జీవితం నాశనం చేయడమా? నువ్వు నాకు దక్కాలని కోరుకోవడం నాశనం చేయడమా? మనిద్దరం కలిసి బతకాలనుకోవడం నీ జీవితం నాశనం చేయడమా? అదలా ఉంచు. మా అమ్మ అప్పకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, చచ్చిపోతారు. నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు చాలా పెద్ద దారుణమే చేశావు. ఇది నా మెళ్ళ ఉంచుకోలేక తెంచుకోలేక నేను చచ్చిపోతున్నాను. అంతకంటే చేయగలిగింది ఏం లేదు పూరి. నేనేం చెయ్యాలి? నువ్వు నాకు కావాలి. ఏదో విధంగా నేను దక్కించుకోవాలనుకున్నాను. గీత చెప్పింది కదా, మనం ఎదురు చూడాల్సింది. ఒకవేళ కాకపోయి ఉంటే? కాకపోతే ఏం చేస్తాం? మన తలరాత ఏంతే అనుకుని. అంటే మన తలరా తింటే అనుకుని నువ్వు లేకుండా నేను బతకగలనుకుంటున్నావా? నువ్వు బతకగలవేమో పూరి, నేను బతకలేను. అసలు మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? మా నాయన ఎలాగైనా గీతకి గోవిందానికి పెళ్లి జరిపించాలని చెప్పి గీత విషయం మాట్లాడదామని నోరిప్పాడంతే. కనీసం గీత పేరు కూడా చెప్పలేదు. గోవింద్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఈ పెళ్లి ఆపేయ్ అన్న మాట విన్న నెక్స్ట్ సెకండ్ మా అమ్మ ఏం చేసిందో తెలిసినా? కత్తి తీసుకుని ఈ పెళ్లి ఆపడానికి ఎవరు ప్రయత్నించినా సరే నేను బతకనని చెప్పి పేక మీద కత్తి పెట్టుకునిందే. ఎవరేం చేస్తారింకా? చూస్తూ చూస్తూ మా అమ్మని చంపుకోలేం కదా. అందరూ సైలెంట్ అయిపోయినారు, గోవిందంతో సహా. గీత ఏం చేయగలదు, మా నాయన ఏం చేయలేనప్పుడు? జరగదు పూరి, వాళ్ళు అనుకుంటున్నట్టు ఏది జరగదు. గోవింద్ గీత కలుస్తారని నాకు నమ్మకం లేదు. కనీసం మనమైనా కలిసి బతకాలి పూరి. అంటే నా చెల్లెల జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను నీతో సంతోషంగా ఉండాలంటున్నావా? నేనేం చేయను. వాళ్ళ గురించి నా ప్రేమను కూడా చంపుకోమంటావా? నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదు. అవునా? అనుకో, నువ్వు స్వార్థమైన అనుకో, ఏమైనా అనుకో, నాకు మాత్రం నువ్వు కావాలంతే. నువ్వు తాళి కట్టినంత మాత్రాన మనం కలిసి బతికేస్తాం అనుకుంటున్నావా? ఈ విషయం తెలిసిన తర్వాత ఏమేం జరుగుతాయో తెలుసా? అది తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తా ఉండదు. ఏం జరుగుతుంది? సచ్చినట్టు ఒప్పుకుంటారు. ఒప్పుకోరు. ఈ విషయం తెలిసిన వెంటనే మా అమ్మ అప్ప గుండె ఆగి
చచ్చిపోతుంది. అది తలుచుకుంటుంటే నాకు బతకాలనిపించడం లేదు. ఇక్కడ నేను చచ్చిపోతున్నాను. ప్లీజ్ పూరి, దయచేసి అర్థం చేసుకో. మనం ఎలాగోలా బతకడం గురించి ఆలోచించాలి. అయిపోయిన దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అవును, నెత్తి మీద తీసుకొచ్చి పెద్ద బండరాయి వేసి అయిపోయిన దాని గురించి ఏమీ మాట్లాడొద్దంటావా? నీదేం పోయింది? ఆడపిల్లని నేను కదా పడుతున్నాను అవస్థ. పూరి 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 The number you're calling is currently switched off. Please try again later.